కాంగ్రెస్ పై మండిపడ్డారు సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. గురుకులాల్లో పరిస్థితులకు కూడా కేసీఆర్ కారణమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అంటున్నారు. ఇంతకన్నా దారుణం ఉంటుందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు ఇంకా చంద్రబాబు వైఎస్ఆర్ భజన చేస్తున్నారన్న ఆయన వాళ్ళిద్దరూ తెలంగాణలో ఒక్క ఎకరానికైనా నీళ్లు ఇచ్చారా అని నిలదీశారు. నీళ్లు ఇస్తే వడ్లు పండుతాయని, వడ్లు పండితే ఎక్కడ బోనస్ ఇవ్వాల్సి వస్తుందోనని కాంగ్రెస్ ప్రభుత్వం అవకాశం ఉన్నా సాగునీరు ఇవ్వటం లేదని జగదీష్ రెడ్డి ఆరోపించారు. రేవంత్ తన ఆంధ్ర మిత్రులను చంద్రబాబును సంతృప్తి పరచటానికే జీవో 33ని తెచ్చారా అంటూ ఫైర్ అయ్యారు. జీవో 33ను వెంటనే రద్దు చేయాలని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్ గదులు వచ్చి నల్లగొండలో మీటింగ్ పెట్టి గర్జిస్తే గప్పుడు దిగొచ్చి మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం పెట్టారు. మేము ఇయ్యలే, మేము ఇస్తలేం. అంతకుముందు మాట్లాడిన నెల రోజులు మాట్లాడిన మాటలు ఏమైనాయి? ప్రతి అక్షరం అబద్ధమే తేలిపోయింది. నెలకు యుద్ధం నాడు మేము బయట పెడితేనేమో మీరు ఇచ్చిపోయారని మాట్లాడినరు. మరి మేము ఇచ్చిపోయిన ప్రాజెక్ట్ అయితే ఇయ్యమో అని చెప్తారు. ఇవాళ శాసనసభలో ఆ తీర్మానం దేన్ని పెట్టినరు? కృష్ణా గోదావరిలో మీద ఏం జరుగుతుందన్న సోయి మీకు లేదు. అధికారులకు ఇక్కడ పలాంది ఉంది సార్, దీన్ని బటన్ నొక్కొచ్చిపోమంటే పోతున్నారు. కనీసం దాని మీద అవగాహన పెంచుకోవడం లేదు. ఉద్యోగం ఇస్తే నోటిఫికేషన్ అడిచిన డేట్ ఉంటుంది. ఓ ప్రాజెక్ట్ కడితే డిపిఆర్ చేస్తే దానికి ఒక డేట్ ఉంటుంది. కేంద్రంతో కరస్పాండెన్స్ చేస్తే ఉత్తరాలు ఉంటాయి, డేట్లు ఉంటాయి. వాటి మీద అధికారులు ఎన్నిసార్లు వెళ్ళి వచ్చారో ఢిల్లీకి మొత్తం వివరంగా ఉంటుంది. ప్రతిదీ కూడా రికార్డ్ అయి ఉంటాయి. కానీ అది లేదు సోయి. ఇంకా ఏంది తెలివి తక్కువ మాటలు. సీతమ్మ సాగర్ ప్రాజెక్టు, ఇందులో సీతారామ లిఫ్ట్ కాంపోనెంటు, సీతమ్మ సాగర్ బ్యారేజీ, 220 మెగావాట్ల హైడ్రో పవర్ ప్లాంటు. కానీ కావాలని అబద్ధాలు చెప్పి ప్రజల్ని పక్కదారి పట్టిద్దామని మీ హయాంలో చేసినట్టు 10 రెట్లు 15 రెట్లు మేము ఎక్కడ పెంచలే. ప్రారంభం కాకముందే పెంచుకుంటూ పోయినరు. మీకు అలవాటు. ఇక కమిషన్లు ఇచ్చుడు, కమిషన్లు తీసుకోవడం మీ దాంట్లో ఉన్న మంత్రులకి అలవాటు. దాంట్లో డిసైడ్ చేసిండేమో అని పచ్చకామెర్ల వ్యాధి ఉన్న రోగిలాగా ప్రవర్తిస్తున్నారు. సాక్ష్యాలతో సహా డాక్యుమెంట్లు ఉన్న వాటిలోనే అబద్ధాలు చెప్తున్నారు.